అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆవేశపూరితమైనటువంటి ప్రతి ఎమ్మెల్యే దగ్గర, ప్రతి మంత్రి దగ్గర మన పార్టీ మేనిఫెస్టోని పెట్టుకొని జగనన్న చెప్పిన ప్రతి వాగ్దానం ప్రతి కుటుంబంలో ఉండే అర్హమైన అందరికీ అందే విధంగా చేశాం. కానీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు వారి మేనిఫెస్టో వాళ్ళే మర్చిపోయి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేశామని వాళ్ళు కూడా కాపీ క్యాట్ లాగా తొలి అడుగు అంటూ తప్పటడుగులు వేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం మీ అందరూ కూడా చూశారు. మనం వెళ్ళినట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఇంటి ముందర మేము మీకు ఇది చెప్పాం, ఇది చేద్దాం అని చెప్పే డబ్బు ధైర్యం ఉందని అడుగుతున్నా. ఈ పక్కన ఉన్నది లోకేష్ కాదు. ఈరోజు మీటింగ్ పెడితే 50 మంది రావాలి, 500 మంది రావాలి అని చెప్తే ఈ పక్కన ఉన్నది లోకేష్ పార్టీ కాదు. అలాగే చెప్పి బెదిరిస్తే ఆగిపోవడానికి ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు కాదు. ఈ పక్కన ఉన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి. అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగనన్న వచ్చినా జగనన్న పార్టీలో ఉన్న మీరు విలేజ్లో కట్టడి చేయాలని చూస్తున్నారు. బైకుల్లో వచ్చే వాళ్ళని కొడుతున్నారు. గ్రామాల్లో పిల్లల్ని బెదిరిస్తున్నారు. ఈరోజు ఫ్లెక్సీలన్నీ తీసేస్తూ ఈరోజు ఒక పొలిటికల్ పార్టీలో కార్యకర్తలాగా పోలీసులు పనిచేయడం చూస్తూ కాపాడడానికి పనిచేయాలి. పోలీసులు ఆడపిల్ల మీద అత్యాచారాలు జరగకుండా ఉండేలాగా చూసుకోవాలి. పోలీసులు పేదల భూములు దొంగలు పెత్తందారులు నాటుకోకుండా ఉండేలాగా చూసుకోవాలి. కానీ ఈరోజు పార్టీ జనసేన వాళ్ళ యూనిఫామ్ వేసుకొని మన వాళ్ళని ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఏ విధంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు. అందుకే వాళ్ళకి చెప్తున్నారు, ఈవీఎంల వల్ల గెలిచిన మీకు ఇన్ని ఎక్స్ట్రా అవసరమా? పడితే జనం ఎగరేసి అంటే జగన్ సార్ మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమాలని, అభివృద్ధి కార్యక్రమాలని, పరిపాలన అని చెప్పి వాటిపైనే కాన్సన్ట్రేట్ చేసుకుంటే టైం అంతా అయిపోయింది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0లో మాత్రం కార్యకర్తగా వాళ్ళకి ప్రయారిటీ ఉంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజెప్పడానికే ఈరోజు ఈ కొండేపి నియోజకవర్గానికి మేమందరం కూడా రావడం జరిగింది. మాకు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకి, ప్రతి యువకుడికి పేరు పేరున నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ప్రేమకు, మీ అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి సురేష్ అన్న లాంటి మంచి వ్యక్తులు ఉన్నారు. మీలాంటి కాదు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా శుభేచ్ఛలు చెప్తున్నా. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.